ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసంవేక్షలు స్వాగతం. రోహిణి నక్షత్రం. ఈ నక్షత్రం 4 పాదాలు వృషభ రాశిలో ఉంటాయి. మీ అందరికీ పరాభవనామ సంవత్సరంలో గురు శని రాహుకేతుల ప్రభావాలు వీడియోలు అందజేసాను, మీరు చూసే ఉంటారు. ఈ నక్షత్ర నాడీ ఫలితాల్లో మీకు ప్రత్యేక ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ప్రత్యేకంగా వీటి యొక్క ప్రభావాలు ఏమైనా ఉన్నాయా పరిశీలన చేద్దాం. మీకు ఈ రోహిణి నక్షత్రం అధిపతి ప్రజాపతి బ్రహ్మగారు, క్రియేటర్. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ 2వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా జీవితంలో నుండి ఇబ్బందులు ఎదుర్కోవడం కోసం ఏ రకంగా చేయొచ్చో అవన్నీ మీరు చేసుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం కందాయ ఫలితాలు తీసుకున్నట్లయితే 5, 2, 3 మధ్యలో 4 నెలలు సామాన్య ఫలితాలు. మొత్తం మీద ఆర్థికంగా మంచి బలం కలిగేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. ధనలాభాలు, పెట్టిన పెట్టుబడులు పెరగడాలు, ఆస్తుల విలువ పెరగడం, ఇలాంటి అనేక శుభ ఫలితాలు మీరు పొందుతారు. ఈ సంవత్సరం మీకు గురుగ్రహం 2, 3, 4 స్థానాల సంచారం. జూన్ 2 వరకు గురుడు మీకు అనుకూల సంచారమే. స్థితిరీత్యా 2వ స్థానం గురుడు కుటుంబ వృద్ధికి, ఆర్థిక ధన లాభాలకి తోడ్పడతాడు మీకు. జూన్ 2వ తారీఖు గురుడు రాశి మారిన తర్వాత 3, 4 స్థానాల్లో అనుకూల సంచారం కాదు. అది రాశిరీత్యా చెప్పిన వాటిలో మీరు గమనించవచ్చు. వాటిలో ఫలితంలో మార్పు రాదు. అయితే శనిగ్రహం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా 11వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఈ నక్షత్ర నాడీ సూత్రాల్లో గురుగ్రహ ప్రభావం మీకేమీ లేదని అనుకున్నాం కదా. ఈ శని కూడా మీకు ఎటువంటి ప్రత్యేక ఫలితాన్ని శని ప్రభావితం చేయట్లేదు. 11వ స్థానంలో శనిగ్రహం నుంచి బెనిఫిట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు వస్తాయి. స్థిరమైన వృద్ధి, లాభాలు, ధనలాభాలు, కుటుంబ గౌరవం పెరగడము, మధ్యలో కొంచెం బద్ధకం, మందత్వం, చిరాకు, విరక్తి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద కొంచెం ఉన్నతమైన ఫలితాలు, ఉత్తమమైన ఫలితాలు మీరు పొందుతారని మీకు చెప్పాలి. శని యొక్క సంపూర్ణ లాభాలు మీరు పొందుతారు. పూర్వీకుల ఆస్తులు రావడం కానీ, ఉద్యోగంలో లాభాలు కానీ, రాజకీయాల్లో ఉన్నతమైన పదవులు వెళ్ళడం కానీ, శత్రు బాధలు తగ్గడం కానీ, ఇవన్నీ కూడా జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు తప్ప మెట్టు దిగకుండా మీరు జీవితం గడిపే అవకాశం శని వల్ల కలుగుతుంది. ఇక రాహుకేతువులు కూడా ప్రత్యేకంగా ఎటువంటి వ్యాధులు మీకు కలిగించట్లేదు. రాహువు శతభిష నక్షత్రము, తర్వాత ధనిష్ఠా నక్షత్రంలో అంటే రాహుకేతులు వక్రగమనం ఉంటారు కాబట్టి, కేతువు పుబ్బా నక్షత్రము, మఖా నక్షత్రము, ఆశ్లేషలో సంచారం. ఈ రాహుకేతుల సంచారాలు 2 కూడా ప్రత్యేక వ్యాధి అనేది మీకు కలిగించట్లేదు. ఉగాది గాయతు డిసెంబర్ 5 దాకా 4వ స్థానంలో కేతుగ్రహ సంచారము. కొన్ని సందర్భాల్లో ఎందుకు కష్టపడుతున్నాము, ఎవరి కోసం కష్టపడుతున్నాము తెలియనటువంటి చిరాకు, విరక్తి. అదే సమయంలో జూన్ 2వ తారీఖు గురుడు 3వ స్థానానికి వెళ్తాడు. ఈ 10వ స్థానంలో రాహువు, 3వ స్థానంలో గురుడు, 4వ స్థానంలో కేతువు. ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు మీకు అన్న మాట మీద నిలబడడం కష్టంగా ఉంటుంది. ఎవరికి ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఎందుకు వాగ్దానం చేశాంరా బాబు అన్నట్టుగా మీకు ఉండదు తప్ప, తప్పించుకోలేని తప్పని పరిస్థితుల్లో ఇరుక్కుపోయి మాట పడే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా డిసెంబర్ నెల తర్వాత, డిసెంబర్ 5 తర్వాత సర్దుకుంటారు, మాట తిప్పుకుంటారు. ఎవరి నుంచి సహాయం పొందదు, సహాయం రాదు అనుకుంటారో వాళ్ళందరూ మీకు సహాయం చేస్తారు. మొహం చాటేసిన వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడతారు. కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్రమక్రమంగా మీరు పుంజుకొని మీరు ముందుకెళ్తూ ఉంటారు. ఈ సంవత్సరం మీకు ఈ గురుకేతు యొక్క ప్రభావం మూలంగా కొంత మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. మీకు తెలుస్తూ ఉంటుంది మనం మోసపోతున్నాము అని తెలుస్తుంది. తెలిసినప్పటికీ కూడా మీరు దాన్ని నివారించే ప్రయత్నం చేయరు. నివారించే ప్రయత్నం చేయకుండా దాంట్లో ఇంకా దిగిపోతూ ఉంటారు. అలా కాకుండా చూసుకోండి. గుడ్డిగా ఎదుటివాళ్ళు చెప్పే సలహాలను నమ్మద్దు. ఇంతకుముందు మంచి సలహా ఇచ్చి ఉండొచ్చు. మీ శత్రువులు కాదు వాళ్ళు, మీ శ్రేయోభిలాషులే. కానీ ఈ సమయంలో వాళ్ళు ఇచ్చే సలహా ఏదైతే ఉంటుందో అది సమాజం యొక్క పోకడకి భిన్నంగా ఉండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఈ గురుకేతుల ప్రభావం మూలంగా అనవసరంగా మొక్కేసుకోవద్దు. ఎవరేదో సలహా ఇచ్చారని చెప్పి అన్ని పూజలు చేయొద్దు. మీరు ఏది చేయగలరో, మీకు ఏది అవసరమో అదే చేసుకోండి. ఇప్పుడు ఈ యూట్యూబ్లో, వాటిల్లో, ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో కూడా రకరకాల పూజలు చెప్తున్నారు. మంచిదే, హిందూ ధర్మం నిలబడడం కోసం పూజలు అవన్నీ మంచివే.
కానీ మీకు ఏది అవసరం అది మీరు చేసుకోండి. ప్రతిదీ మీరు చేసేయక్కర్లేదు. అవసరం ఉంది అవసరం లేదని చేయొద్దు. ఈ రకంగా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీకు శని మహాదశ నడుస్తున్నట్లయితే, శని మహాదశ కానీ బోధమహాదశ కానీ నడుస్తున్నట్లయితే, ముఖ్యంగా శని దశ నడుస్తున్నట్లయితే మీ జాతకుడు శని యొక్క స్థానాన్ని పరిశీలన చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఉద్యోగం మార్పు విషయంలో డిసెంబర్ నెల తర్వాత ఉద్యోగం మారాలి అనుకుంటే అవసరమైతే మారని తప్ప అవసరం లేకుండా ఊరికే శాలరీ హైక్ వస్తుంది ఏదో చేంజ్ తీసుకుందాం అలాంటి ప్రయత్నాలు చేస్తే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. మీరు రాహుగ్రహాన్ని శాంతి చేయించుకోండి, గురుగ్రహాన్ని శాంతి చేయించుకోండి, గురు చరిత్ర పారాయణ చేసుకోండి. సాయి సచ్చరిత్ర కాదు, శ్రీ గురు చరిత్ర, దత్తాత్రేయ గురు చరిత్ర, శ్రీపాద వల్లభ స్వామివారు రాసిన పుస్తకం స్వామివారి చరిత్ర అది చేయండి, పారాయణ చేయండి, సకల శుభాలు పొందుతారు. ఈ పరిహారం మీరు విడిగా చేసుకున్నట్లయితే మన దేవప్రశ్న జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార హోమంలో పాల్గొనవచ్చు. ఈ ఏప్రిల్ 1వ తారీఖు వీడియోలు అప్లోడ్ అయిన తర్వాత ఒక వారం రోజుల్లో వాటికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఈ పరిహార హోమాల గురించి అందజేస్తాను. చూడండి. శుభం భూయాత్.